హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మిగిలినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ని ఈ పర్టికులర్ వీడియోలో కవర్ చేస్తాము. సో దానిలో భాగంగా నోబెల్ ప్రైజెస్, అదేవిధంగా పద్మ అవార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా గేమ్స్, స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంశాలు చూస్తాము. దాంతోపాటు తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సాంగ్స్, పర్సన్స్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ వాటి గురించి చూస్తాము. అదేవిధంగా లాస్ట్లో ఇక్కడ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది కోర్ట్ ఎగ్జామ్లో. కాబట్టి సో అందులో కూడా ముఖ్యంగా సంస్థలు అంటే ఏమేమి ఆర్గనైజేషన్స్ పెట్టారు భారత జాతీయ ఉద్యమం నేషనల్ మూమెంట్లో, దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి డేట్స్ అనేటువంటివి అడుగుతారనమాట. సో అట్లా ఏవైతే ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంతవరకు చూడలేదో, సో అవన్నీ కూడా ఇక్కడ రౌండ్ ఫిగర్ చేద్దాం. సో కంప్లీట్ చేద్దాం, రైట్. కాబట్టి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది సో చూస్తే ఇక్కడ 2025కి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఇస్తారు. కాబట్టి 2026 సంబంధించి ఓకే ఇంకా రాలేదన్నమాట. అంటే 2025 వరకే అప్డేట్ ఉంది ఇంతవరకు. కాబట్టి సో దాని గురించి చూద్దాం. దానికంటే ముందు నోబెల్ ప్రైజ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనేది చూస్తాం. నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి పేరుతోనే స్టార్ట్ చేయబడింది. ఆయన ఎవరు? ఒక స్వీడన్ సైంటిస్ట్, ఒక ఇంజనీరు. ఆయన డైనమైట్ అనేదాన్ని ఒకదాన్ని కనిపెట్టిండు, ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్ అనమాట. ఓకే, అయితే 1895లో ఏం చేశారంటే ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఆస్తి మొత్తం కూడా ఎవరైతే ప్రపంచానికి సో గ్రేటెస్ట్ బెనిఫిట్ టు ద హ్యూమన్ కైండ్, అంటే ప్రపంచానికి ఎక్కువ సాహిత్యము, సైన్సు, వైద్యము, ఆర్థిక శాస్త్రం ఇలాంటి రంగాల్లో ఎక్కువ ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్లకు నా యావదాస్తి మొత్తము ప్రైజ్ల రూపంలో అందించాలని చెప్పేసి ఆయన వీలునామా రాసి చనిపోయింది అనమాట. సో ఆ రకంగా ఇది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ 10, 1901లో ఇచ్చారు. డిసెంబర్ 10, 1901. డిసెంబర్ 10కి ఉన్నటువంటి ఇంకో ఇంపార్టెన్స్ ఏంది? డిసెంబర్ 10 అనేటువంటిది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనమాట. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అని చెప్పేసి అంటాం. ఓకే, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 కేటగిరీస్లో ఇస్తుండే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఓకే, లిటరేచరు అండ్ పీస్ అనమాట. ఆ రకంగా ఓకే, సో 5 కేటగిరీస్లోనే ఇస్తుండే. అయితే 6th కేటగిరీ ఏంటంటే ఎకనామిక్స్, అర్థశాస్త్రంలో 1968లో ప్రకటించి 1969 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అట్లా చూసుకోవాలి. అయితే 1901లో ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే రాంట్ జెన్ అనే వ్యక్తికి వచ్చింది. ఫిజిక్స్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎక్స్రేస్ని, అతినీలలోహిత కిరణాలను కనిపెట్టినందుకు వచ్చింది. ఓకే, అదేవిధంగా హెన్రీ డ్యూనంట్ అనేటైనకు పీస్, శాంతి బహుమతి వచ్చింది. ఎందుకనంటే ఈయన ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్ అయినటువంటి హెన్రీ డ్యూనంట్కి వచ్చింది పీస్ ప్రైజ్ అనేటువంటిది. అట్లా 1901లో ఫస్ట్ టైం ఇచ్చారు. మరి ఇండియన్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది. ఎక్కడ? ఓకే, సో గీతాంజలి అనేటువంటి విభాగంలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. 1913లో వచ్చింది, చూసుకోవాలి. ఓకే, మరి సివి రామన్ గారికి ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు? రామన్ ఎఫెక్ట్కి వచ్చింది. ఓకే, ఎప్పుడు? 1930లో వచ్చింది, చూసుకోవాలి. ఓకేనా, అట్లా ఉంటుందన్నమాట. అయితే ఎకనామిక్స్ సిరీస్లో ఓకే ఇక్కడ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ వారు దీన్ని క్రియేట్ చేశారు, ఎకనామిక్స్లో ఇవ్వడం అనేటువంటిది 1968లో. ఫస్ట్ అవార్డు ఎప్పుడు వచ్చింది? 1969లో వచ్చింది. ఓకే, రైట్. కాబట్టి మరి ఈ సంవత్సరం అంటే 2025 చూస్తే మనం వైద్యశాస్త్రంలో ముగ్గురికి ఉంది. ఎవరెవరు? మేరీ బ్రుంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకాగుచి. ఓకే, సకాగుచి, రామ్స్డెల్, ఓకే, బ్రుంకోవ్ అనే వారికి వచ్చిందన్నమాట, ముగ్గురికి. ఓకే, ఎందుకు వచ్చిందంటే రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని సొంత కణజాలాలపై దాడి చేయకుండా నిరోధించేటటువంటి ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అని చెప్పేసి అంటాం. ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అంటే మనకు ఒక వ్యాధి ఉంటుంది, రుమటాయిడ్ అర్థరైటిస్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీ మనకే వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట. మన ఇమ్యూనిటీ మననే నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. సో అలాంటి డిసీజులు ఉంటాయి కొన్ని. సో అలాంటి డిసీజులని నివారించడానికి ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనేటువంటి దాని ఆవిష్కరణ చేశారు, ఇన్నోవేట్ చేశారు. కాబట్టి దానికి వచ్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిజిక్స్లో ముగ్గురు: జాన్ క్లార్క్, ఓకే, సో మైకెల్ డెవోరట్, అదేవిధంగా జాన్ ఎం మార్టినిస్ అనే వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టనలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ అనేటువంటి ఆవిష్కరణ చేశారు, అందుకు వచ్చిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, జాన్ క్లార్క్, మైకెల్ హెచ్ డెవోరట్, మార్టినిస్. ఓకే, రైట్. నెక్స్ట్ కెమిస్ట్రీలో సుసుము కితాగావా, రిచార్డ్ రాబ్సన్, ఓకే, అండ్
ఓమర్ ఎం యాగి అనేటువంటి ముగ్గురికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఇన్నోవేషన్ చేశారు, వచ్చింది. నెక్స్ట్ పీస్ ప్రైజ్ ఒక ఆమెకు వచ్చింది. ఓకే, మ్యారియా కొరీనా మచాడో ఇది గుర్తుపెట్టుకోవాలి, మచాడో. ఎక్కడ ఈమెదంటే వెనూజులా ప్రాంతానికి ఆ పర్టికులర్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకు వచ్చింది? సో అక్కడ దేశాల అక్కడ ఆ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులు, డెమోక్రటిక్ రైట్స్ని కాపాడినందుకు వచ్చిందనమాట. ఓకే, సో మరియా కొరినా మచాడో వెనూజులా దేశస్థాలకు వచ్చింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆమె ఈ ప్రైజ్ తీసుకున్న తర్వాత ఆ ప్రైజ్ని ట్రంప్కి ఇచ్చేసింది, డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చింది. ఎందుకంటే ఆమె ఏం చెప్పింది, ఎందుకు ఇచ్చినావు అంటే ఈ ప్రైజ్కి నాకంటే ట్రంపే ఎక్కువ అర్హుడు, సో నాకంత అర్హత లేదు అని అన్నది. ఓకే, వినడానికి కామెడీ ఉంది కానీ సో మరి ఎందుకు ఇచ్చిందో తెలియదు అనమాట. కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి, మచాడో, రైట్. అట్లానే ట్రంప్ ఆప్షన్ ఇస్తారా అని చెప్పేసి అట్లేమి ఉండదు, మచాడో పేరు ఇస్తారు, అట్లేం లేదు. ఓకే, అది పెద్ద కన్సిడరేషన్ ఏం చేసుకోరు. ఓకే, చేసుకుంటే అది లెక్కనే కాదు అసలు. ఓకే, రైట్. ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో ఓకే, జోయల్ మోకిర్, ఫిలిప్ అగియన్ అండ్ పీటర్ హౌవిట్. ఓకే, సో జోయల్, ఫిలిప్, పీటర్ వీళ్ళకు ఎకనామిక్స్లో వచ్చిందనమాట. ఓకే, ఎందుకు? ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని నివారించడంలో కృషి చేసినందుకు వచ్చింది. మరి సాహిత్యంలో ఓకే, సో ఎవరు? లాస్లో క్రాస్నా హోర్కై. ఓకే, హంగేరీ దేశానికి సంబంధించినటువంటి లాస్లో క్రాస్నా హోర్కైకి వచ్చింది. సో విపత్కర బీభత్స పరిస్థితుల మధ్య కూడా కళ యొక్క శక్తిని పునరుద్ఘాటించే అతని బలమైనటువంటి దార్శనిక రచనలకు గాను వచ్చిందట. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ చూస్తాం. ఇక నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నటువంటి జ్ఞానపీఠ అవార్డు, వ్యాస్ సమాన్ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు ముఖ్యంగా. అదేవిధంగా దాదా ఫాల్కే అవార్డ్స్ కూడా. సో ఇవి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఓకే, ఎవరికి ఇచ్చారు అనేటువంటి కీ హైలైట్ ఏమైనా ఉంటే అది కూడా అడుగుతారు. లాస్ట్ టైము సరస్వతి సమాన్ అవార్డు ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారనే వచ్చింది క్వశ్చన్. సో సరస్వతి సమాన్ అవార్డు 1991. ఓకే, సో అట్లా మరి చూద్దాం దాన్ని. జ్ఞానపీఠ అవార్డు చూడండి, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు అనేటువంటిది 1961లో వచ్చింది. ఓకే, సో 1965లో ఫస్ట్ ఇచ్చారు. మరి ఎందుకు? భారత సాహిత్యానికి విశేష కృషి చేస్తే ఇస్తారనమాట ఇది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, 1961. వ్యాస్ సమ్మాన్ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు ఒకటి సంవత్సరంలో వచ్చినాయి, 1991. ఓకే, మరి వ్యాస్ సమాన్ అవార్డు ఎందుకు ఇస్తారు? 10 ఏళ్లలో ప్రచురించబడిన అత్యుత్తమ హిందీ సాహిత్య రచనకి ఇస్తారు. అంటే వ్యాస్ సమాన్ అనేటువంటిది హిందీకి, స్పెసిఫిక్గా హిందీ అని గుర్తుపెట్టుకోవాలి, రైట్. మరి సరస్వతి సమాన్ అవార్డు అనేటువంటిది 22 భారత జాతీయ భాషల్లో ఓకే దేనికైనా ప్రచురితమైనటువంటి అత్యుత్తమ సాహిత్య రచనకి ఇస్తారనమాట. ఓకే, వ్యాస్ సమాన్ అనేటువంటిది ఒకటే హిందీ భాషకు మాత్రమే, కానీ సరస్వతి సమాను అన్ని 22 భాషలు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఓకే అన్ని భాషలకు ఇస్తారనమాట. ఓకే, ఇట్లా గుర్తుపెట్టు. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969 ఇండియా సినిమాకు ఓకే విశేష కృషి చేస్తే ఇస్తారనమాట. మరి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఉంది ఇంకోటి, అది 2012లో వచ్చింది. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969 పాతది. రీసెంట్గా మళ్ళీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చింది. సో ఇది దేనికి? ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అనేటువంటిది ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ సంస్థకి సినిమా మరియు టెలివిజన్ రంగాల్లో ప్రతిభ చేస్తే ఇస్తారనమాట. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక బిహారీ పురస్కారు అనేటువంటి 1991, మూర్తిదేవి 1983, పెద్దగా ఇంపార్టెన్స్ కాదు. ఎబెల్ ప్రైజ్ చూడండి, ఎబెల్ ప్రైజ్ అనేటువంటిది 2001లో వచ్చింది. ఇది గణిత శాస్త్రంలో ఇస్తారు, గణిత శాస్త్రం, అందుకని దీన్ని గణిత నోబెల్ అంటారు, గణిత నోబెల్ గుర్తుపెట్టుకోవాలి. మొదటగా ఎప్పుడు ఇచ్చారు? 2003లో ఇచ్చారు, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందిరాగాంధీ పీస్ అండ్ ఓకే డిజర్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అవార్డు ఇస్తారు. ఓకే, ఎందుకు ఇస్తారు? 1986లో వచ్చింది. ఎందుకు ఇస్తారు? అంతర్జాతీయ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇస్తారనమాట, చూసుకోవాలి. నెక్స్ట్ యునెస్కో పీస్ ప్రైజ్ ఉంది, 1989లో వచ్చింది, ప్రపంచ శాంతిని కాపాడిన వాళ్ళకి ఇస్తారు. ఓకే, గాంధీ పీస్ ప్రైజ్ ఉంది, 1995లో అహింస మార్గంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకే, రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఉంది, 1992లో ఉంది, ఎందుకు? మత సామరస్యం చూపించిన వాళ్ళకి ఇస్తారు. బూకర్ ప్రైజ్ ఓకే చూడండి, బూకర్ ప్రైజ్ 1969లో ఎందుకు ఇస్తారు? ఇంగ్లీష్లో రాయబడి ఓకే ఐర్లాండ్లో ప్రచురితమైనటువంటి ఉత్తమ నవలలకు, యూకే కానీ ఐర్లాండ్లో కానీ ప్రచురితమైనటువంటి ఉత్తమ నవలలకు ఇస్తారనమాట. మరి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఇది 2005లో వచ్చింది, ఇంగ్లీష్లో అనువదించబడి ఓకే యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ ప్రచురితమైనటువంటి ఉత్తమ పుస్తకానికి ఇస్తారు. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ పుస్తకం, ఓకే బూకర్ ప్రైజ్ ఉత్తమ నవల, చూసుకోవాలి, అది డిఫరెన్స్. ఓకే, ఇక ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్. సుభాష్ చంద్రబోస్ అవార్డు ఉంది, సుభాష్ చంద్రబోస్ అవార్డు 2019 దేనికి? విపత్తు నిర్వహణకు. ఓకే, సో అవి చూస్తాం, 2 క్వశ్చన్లు చూస్తాం. 2026లో దేనికి వచ్చింది? సిక్కిం సంబంధించినటువంటి
ఓకే ఒకటి 2025లో దేనికి వచ్చింది, ఓకే ఇన్కాయిస్ హైదరాబాద్కి వచ్చింది, అట్లా చూసుకోవాలి. ఓకే నేషనల్ వాటర్ అవార్డ్ అనేటువంటిది ఓకే సో దేనికి వచ్చిందండి, సరే ఇప్పుడు వచ్చింది 2018లో వచ్చింది. 2018లో ప్రారంభమైంది. జల నిర్వహణకు సంరక్షణకు అత్యుత్తమ కృషి చేసి ఇస్తారు. మరి ఇది ఎవరికి వచ్చింది చెప్పిన 2000 ఓకే సో 2025లో ఇది ఎవరికి వచ్చిందని చెప్పిన చూడండి, నేషనల్ అవార్డ్స్ వాటర్ అవార్డ్స్. ఓకే రైట్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్కి వెళ్దాం. పద్మ అవార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1954లో స్టార్ట్ చేసింది. అయితే స్టార్టింగ్లో ఇది పద్మ విభూషణ్ అని మాత్రమే ఉండే. తర్వాత దీన్ని 3 విభాగాలు చేసి పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అని చేశారనమాట. ఓకే కాబట్టి 1954లో స్టార్ట్ అయింది. 1954 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మ విభూషణ్ ఉండే కదా, అందులో 3 భాగాలు ఉంటుండే, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. సో ఇట్లుంటే బాగుండదు, వేరే వేరే పేరు పెడదామని చెప్పేసి అప్పుడు పద్మ విభూషణ్ అని, పద్మశ్రీ అని, పద్మభూషణ్ అని అట్లా చేంజ్ చేశారు. ఓకే కాబట్టి సో అది చూసుకోండి రైట్ సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వచ్చింది, సత్యేంద్రనాథ్ బోస్కి వచ్చింది, నందలాల్ బోస్కి వచ్చింది, జాకీర్ హుస్సేన్కి వచ్చింది. ఓకే వీళ్ళకి వచ్చింది అనమాట. ఇంపార్టెంట్గా జాకీర్ హుస్సేన్ గుర్తుపెట్టుకోండి, 3rd ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సత్యేంద్రనాథ్ బోస్ గుర్తుపెట్టుకోండి, ఈయన బోస్ ఎఫెక్ట్ అని ఒకదాన్ని కనిపెట్టిండు, ఒక సైంటిస్టు. ఓకే ఆయనకు వచ్చింది గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరు ఇంపార్టెంట్. మరి 2026కి సంబంధించి ఎవరికి వచ్చినాయి అని చూడాలి. 2026లో చూడండి, పద్మ విభూషణ్ 5 వచ్చింది, పద్మభూషణ్ 13 మందికి వచ్చింది, పద్మశ్రీ 113 మందికి వచ్చింది. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఓకే విభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113, 5, 13, 113. ఓకే 5, 13, 113, 5, 13, 113. ఇది ఫిక్స్ అయిపోవాలి మైండ్లో ఫస్ట్. మరి 5 మెంబర్స్ ఎవరు అంటే 5 మెంబర్స్లో 3 కేరళ వాళ్ళు ఉన్నారు, ఒకైనా మహారాష్ట్ర, ఒకైనా ఉత్తరప్రదేశ్. సో అట్లా ఫస్ట్ ఇది బేస్ చేసుకోండి. ఫస్ట్ కేరళ 3, మహారాష్ట్ర 1, ఉత్తరప్రదేశ్ 1. సో మహారాష్ట్ర అయిన వ్యక్తి ఎవరంటే ధర్మేంద్ర సింగ్ డియోల్ అన్నారు, ఆయనకు కళల్లో వచ్చింది, కళలకు సంబంధించినటువంటిది. ఇంకా కేరళకు సంబంధించి కేటీ థామస్ క్రిస్టియన్, కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది. ఓకే ఎస్ రాజంకి వచ్చింది, ఎన్ రాజంకి వచ్చింది. ఓకే ఉత్తరప్రదేశ్ కళల్లో వచ్చింది, కళలు ఆర్ట్స్. ఓకే నెక్స్ట్ నారాయణన్ గారికి వచ్చింది, నారాయణన్ సాహిత్యం విద్యలో వచ్చింది, కేరళ సంబంధించిన వ్యక్తి. ఓకే అదేవిధంగా అచ్యుతానందన్ గారికి వచ్చింది, అచ్యుతానందన్ కేరళ పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, పబ్లిక్ అఫైర్స్లో కేరళకి 2 వచ్చినాయి అనమాట, కేరళకి 2. ఒకటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ థామస్ గారు, ఆ తర్వాత ఇక్కడ అచ్యుతానందన్ గారు, వీళ్ళిద్దరు కూడా పబ్లిక్ అఫైర్స్, ఇద్దరు కూడా కేరళనే. అయితే పేర్లు చూసి గుర్తుపట్టచ్చు. ఇక్కడ నందన్ ఇక్కడ లాస్ట్కి ఇట్లా నందన్ అనేటువంటివి ఎక్కువ కేరళ వాళ్ళకు ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. పబ్లిక్ అఫైర్స్ వచ్చింది. ఇక థామస్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కేరళలో, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే సో పబ్లిక్ అఫైర్స్ రైట్. ఇక నారాయణన్ గారిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మనకు నారాయణ గురు ఉన్నారు, ఒక ఆయన నారాయణ గురు, ఈయన టెంపుల్ మూమెంట్ చేసిండు, టెంపుల్ మూమెంట్. ఓకే సో ఒక సంఘ సంస్కర్త కాబట్టి ఆయన కూడా కేరళకు సంబంధించిన వ్యక్తి, కాబట్టి ఇప్పుడు కూడా ఈయన కేరళకు సంబంధించిన వ్యక్తి. ఈయనకు సాహిత్యం విద్యలో వచ్చింది, కేరళకు సంబంధించిన వ్యక్తి, కాబట్టి అట్లా 3 గుర్తుపెట్టుకోండి. ఇక మహారాష్ట్ర చూసినాం కదా, మహారాష్ట్ర ధర్మేంద్ర సింగ్ డియోలు కళలు. ఇక ఎన్ రాజం ఆయన ఒక్కరిని గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ కళల్లో గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఓకే రైట్. అయితే ఉన్నటువంటి ఇద్దరు ధర్మేంద్ర సింగ్ డియోలు, అదేవిధంగా ఎన్ రాజం, వీళ్ళిద్దరు కూడా కళలకు సంబంధించిన వాళ్ళే. ఇక కేరళ నుంచి ఒకైనా ఉన్నాడు ఇక్కడ సాహిత్యం మరి విద్య, ఇది డిఫరెంట్. ఇక మిగతా ఇద్దరు పబ్లిక్ అఫైర్స్ అనే సింపుల్. ఓకే అట్లా మనం కోరిలేట్ చేసి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే ఇక పద్మభూషణ్లో ఎంతమంది ఉన్నారు, 5, 13, 113 కదా. ఓకే కాబట్టి 13 మంది ఉన్నారు. ఇంకా అందరినీ పెట్టుకోవడం అవసరం లేదు, ఏదైతే జస్ట్ అట్లా పేర్లు చూడండి అంతే. పేర్లు చూస్తే ఇక్కడ ఏంటి, ఆల్కా యాగ్నిక్, శ్రీ భగత్ సింగ్ అనగానే గుర్తు రావాలి పద్మభూషణ్ అని. ఓకే పళనిస్వామి, మమ్ముట్టి, ఓకే దత్తాత్రేయుడు, పీయూష్ పాండే, ఓకే అదేవిధంగా మైలానందను, ఓకే సో ఆర్ గణేష్, శిబు సోరెన్. చూడండి శిబు సోరెన్ గారు జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి, ఇప్పుడున్న హేమంత్ సోరెన్ సీఎం వాళ్ళ నాన్న. ఓకే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. శిబు సోరెన్ మన దగ్గర కూడా వస్తాడు. అప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్లో సింహగర్జన పెట్టినప్పుడు అక్కడికి ముఖ్య అతిథి గెస్ట్ ఎవరు, శిబు సోరెన్ గారే. ఓకే ఆయన కూడా జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించి జార్ఖండ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు కోసం పాటుపడ్డారు అన్నమాట, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా సో అట్లా అమృతరాజు అమెరికాకు సంబంధించిన వ్యక్తి. సో అట్లా ఉన్నారు. సో చూసుకోండి, అంటే ఐడియా పెట్టుకోండి. ఇక పద్మశ్రీలో 113 మెంబర్స్ ఉన్నారు, 113. అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం, చాలా కష్టం. ముఖ్యమైన పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. రోహిత్ శర్మ ఉన్నాడు క్రికెటర్, ఓకే సో ఆయనకు వచ్చింది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే సో చూసుకోండి అంతే రైట్. నెక్స్ట్ కాకపోతే తెలంగాణ వాళ్ళని మాత్రం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలండి. తెలంగాణకి 7 వచ్చినాయి,
ఓకే, ఎవరు? చంద్రమౌళి గడ్డమనుగు, దీపికా రెడ్డి గారు, గూడూరు వెంకట్రావు, ఓకే, కృష్ణమూర్తి సుబ్రమణియన్, ఓకే, సో కుమారస్వామి తంగరాజు, ఓకే, పాల్గొండ విజయ్ ఆనంద్ రెడ్డి, రామారెడ్డి మామిడి గారు. ఓకే, సో ఇట్లా 7గురికి వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ వీళ్ళు చూడండి, ఈయన గూడూరు వెంకట్రావు గారు మెడిసిన్లో వచ్చింది, మెడిసిన్. ఓకే, సో పాలకొండ విజయానంద్ రెడ్డి గారు మెడిసిన్లో వచ్చింది, ఈయన కూడా మెడిసిన్లో 2 వచ్చారు. కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చింది. ఓకే, సో చంద్రమౌళి, ఓకే, గడ్డమనుగు గారు, ఓకే, సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చింది. అదేవిధంగా కుమారస్వామి తంగరాజ్ గారికి సైన్స్ అండ్ టెక్నాలజీ, రామిరెడ్డి మామిడి, ఇంకా దీపికా రెడ్డి గారు ఒక వ్యక్తి, ఓకే, ఫీమేల్ ఉన్నారు, జస్ట్ అట్లా అది ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. ఓకే, అట్లా సో కనెక్ట్ చేయాలి. ముందు నుంచి చూస్తే కనెక్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు సడన్గా చూసేసరికి కనెక్ట్ చేయడానికి కష్టం అవుతుంది. అట్లా బట్టి కొట్టాలి, తప్పదు. రైట్, నెక్స్ట్ ఇక ఆంధ్రాకి సంబంధించినటువంటి 3 పర్సన్స్ ఉన్నారండి, ముఖ్యమైనటువంటి పర్సన్స్, పద్మశ్రీ తెచ్చుకున్న వాళ్ళు. సో 2 సినిమా యాక్టర్లు ఉన్నారు మనకు. రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా, గద్దేబాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఓకే, యాక్టర్, ఆయనకు వచ్చింది. మురళీమోహన్ గారికి వచ్చింది, మురళీమోహన్ ఆయన కూడా యాక్టర్, 2కి వచ్చింది. గరిమెల్ల కృష్ణ ప్రసాద్ గారు, ఆయన పోస్తమస్ అంటే మరణానంతరం వచ్చింది అనమాట, మరణానంతరం వచ్చింది, అది కూడా చూసుకోవాలి. రైట్, ఇక ఇప్పుడు ఓకే, ఆస్ట్రేలియన్ ఓపెను, ఓకే, సో ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డను, అమెరికాను, ఇవి చూద్దాం ఒకసారి. ఓకే, సో టెన్నిస్ సంబంధించినటువంటివి. రైట్, ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్లో పురుషుల సింగిల్స్ కార్లస్ అల్కరాజ్కి వచ్చిందండి, ఆస్ట్రేలియా ఓపెన్ 2026. ఓకే, సో పురుషుల సింగిల్స్లో కార్లస్ అల్కరాజు, ఓకే, ఓడిపోయింది. రన్నర్ అప్ ఎవరంటే, విన్నర్ ఏమో కార్లస్ అల్కరాజు, రన్నర్ అప్ ఏమో ఓకే, సో నోవాక్ జోకోవిచ్, చూసుకోండి, సెర్బియా, స్పెయిన్. ఉమెన్స్ సింగిల్స్ మనకి ఇందులో ఏముంటాయి, మెన్స్ సింగిల్ ఉంటుంది, ఉమెన్స్ సింగిల్ ఉంటుంది. ఓకే, సో మెన్స్ డబుల్స్ ఉంటుంది, ఉమెన్స్ డబుల్స్ ఉంటుంది, మిక్స్డ్ డబుల్స్ ఉంటుంది, ఇట్లా 5 రకాలు ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి మెన్స్ ఉమెన్స్లో చూసుకోండి, కార్లస్ అల్కరాజు, నోవాక్ జోకోవిచ్. ఇక ఉమెన్స్లో ఎలెనా రిబాకినా, అరైనా సబలెంకా, ఈమె గెలిచింది, ఈమె ఓడిపోయింది అనమాట. సో అట్లా చూసుకోవాలి. మెయిన్గా ఇవి 2 నుంచే వస్తాయి ఎక్కువ క్వశ్చన్స్. ఇంకా తర్వాత ఈ డబుల్స్లో ఎక్కువ అట్లా వెళ్ళరు, డబుల్స్లోకి వెళ్ళి అడగరు అంత టఫ్ ఉంటే మాత్రము. సో మీకు టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇవి చూసుకొని వదిలేయండి ఇప్పటికైతే. ఓకే, సో ఫస్ట్ పురుషుల సింగిల్స్, ఓకే, మహిళల సింగిల్స్ చూసుకోండి, కార్లోస్ అల్కరాజు, నోవాక్ జోకోవిచ్, ఎలెనా రిబాకినా, ఎరైనా సబలెంకా. రైట్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ 2025కి సంబంధించింది, 2025. ఓకే, కాబట్టి ఇక్కడ చూస్తే కార్లోస్ అల్కరాజు, ఓకే, జానిక్ సిన్నర్. సో ఇక్కడ కార్లోస్ అల్కరాజు అక్కడ ఇక్కడ 2 ప్లేసెస్లో ఉన్నాడు. ఓకే, జానిక్ సిన్నర్. మహిళల సింగిల్స్లో కోకో గాఫ్, ఓకే, అరైనా సబలెంకా చూసుకోవచ్చు. ఓకే, ఇక తర్వాత డబుల్స్లో ఉన్నారు. ఓకే, సో అది చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వింబుల్డన్ ఓపెన్ 2025 చూస్తే పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్స్, కార్లోస్ అల్కరాజు. మహిళల సింగిల్స్లో ఓకే, సో ఇగా స్వియాటెక్, అమాండా, ఓకే, అనిసిమోవా. ఓకే, సో అట్లా ఉన్నారు, చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మెన్ సింగిల్స్లో కార్లోస్ అల్కరాజు, ఓకే, జానిక్ సిన్నర్. అంటే మనకు వచ్చినటువంటి ఫ్రెంచ్ ఓపెన్లో ఎవరైతే గెలిచారో వాళ్ళు ఇక్కడ సేమ్ ఉన్నారనమాట. ఓకే, ఇట్లా కనెక్ట్ చేయండి, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ యుఎస్, ఓకే, యుఎస్ ఓపెన్ సేమ్ ఉన్నారు. ఓకే, 2 ఉమెన్స్ సింగిల్స్లో ఓకే, అరైనా సబలెంకా, ఓకే, అమాండా అనిసిమోవా. ఓకే, ఇక్కడ ఏముండే, ఇక్కడ అమాండా అనిసిమోవా ఇక్కడ ఉన్నారు, 2 ప్లేసెస్లో ఉన్నారు. అమెరికన్లో ఓడిపోయారు, యుఎస్ ఓపెన్లో ఓడిపోయారు, అదేవిధంగా వింబుల్టన్ ఓపెన్లో కూడా ఓడిపోయారు. అట్లా సో కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేస్తే అట్లా గుర్తుంటుంది. ఓకే, మన ఛానల్లో పోస్ట్ చేస్తా, అది చూసుకోండి. రైట్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. అయితే ఇంకా స్పోర్ట్స్ వాటి యొక్క మస్కట్ అంటే ఏంటండి, మస్కట్ అంటే ఒక బ్రాండ్ రికగ్నేషన్ అనమాట, ప్రతి గేమ్కి అట్లా పెట్టుకుంటారు. 25th ఓకే, వింటర్ ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటి, టీనా అండ్ మిలో. ఓకే, ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఎక్కడ జరిగినాయి, ఛత్తీస్గఢ్లో జరిగినాయి, చూసుకోవాలి. ఓకే, 1వ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. ఓకే, మోర్వీర్ అనేటువంటిది మస్కట్. 23rd ఫిఫా వరల్డ్ కప్, ఇది ఇంపార్టెంట్ ఏమో సార్ చూసుకోండి. ఓకే, సో ఖేలో ఇండియా గేమ్స్ ట్రైబల్ గేమ్స్ 2026 ఛత్తీస్గఢ్, మోర్వీర్. ఓకే, మస్కట్. ఇంకా 23rd ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓకే, ఏంటి, క్లచ్, జయు అండ్ మెపూల్ అనేటువంటిది ఉంది. 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025. ఓకే, సో కమ్మా గని. ఆసియా హాకీ కప్ పురుషులకు సంబంధించిన 2025 చంద్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఆసియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్. ఓకే, సో అది అశోక్ అనేటువంటిది. అదే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 శ్రీనగర్, హిమాలయ అనేటువంటిది ఉందన్నమాట. ఓకే,
సరే ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా ఫస్ట్ చూసుకోండి. 25th వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026 ఇటలీలో జరిగినటువంటిది ఏదైతే ఉందో, సో దానికి మస్కట్ ఏంటంటే టీనా అండ్ మిలో. ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేటువంటి ఏవైతే జరిగినాయో ఛత్తీస్గఢ్లో, దానికి మోర్వేర్. ఓకే, సో ఇంపార్టెంట్గా చూసుకోవాలి. రైట్. ఇక హాకీకి సంబంధించి ఓకే, సో చూడాలి ఇక్కడ మెన్స్ హాకీ ఇండియా లీగ్ 2026 భువనేశ్వర్లో జరిగింది. సో అక్కడ విజేత ఎవరంటే కళింగ లాన్సర్స్, రన్నరప్ ఎవరంటే రాంచీ రాయల్స్. ఓకే, సో అది ఇంకా రైట్. ఇక సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేటువంటి 2025 అది ఏదైతే మలేషియాలో జరిగిందో దానికి బెల్జియం భారతదేశం గెలిచి ఓడిపోయింది ఇక్కడ. సరే ఓకే, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చూడండి ఇట్లా చూడండి ఇక్కడ మెన్స్ హాకీ ఏషియా కప్ 2025 అనేటువంటిది ఏదైతే జరిగిందో అక్కడ మనకు భారత్ విన్ అయింది, దక్షిణ కొరియా ఓడిపోయింది. ఓకే, సో విన్ అయిన దగ్గర కొంచెం ఇంపార్టెంట్ ఉండొచ్చు చూసుకోండి. మెన్స్ హాకీ ఏషియా కప్ 2025. ఓకే, సో అట్లా చూసుకోవచ్చు. ఇది మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తే చూడండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి 38th నేషనల్ గేమ్స్ అండి 2025లో జరిగినటువంటి 38th నేషనల్ గేమ్స్ చూడాలి. ఆ వేదిక ఎక్కడంటే ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో 11 నగరాల్లో జరిగింది. ఉత్తరాఖండ్ 11 నగరాల్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగింది చూసుకోవాలి. ఓకే, దీని థీమ్ ఏంటంటే గ్రీన్ గేమ్స్. ఓకే, సో టార్చ్గా ఉన్నటువంటి తేజస్విని అనేటువంటి వ్యక్తి. ఓకే, సో టార్చ్ నేమ్ తేజస్విని గారు ఉన్నారు టార్చ్గా. ఓకే, మస్కట్ అనేటువంటిది మౌలి. ఓకే, సో మోటో ఏంటంటే సంకల్ప్ సే శిఖర్ తక్ అనేటువంటి దాన్ని పెట్టుకున్నారు. అధికారిక స్పాన్సర్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL. ఓకే, స్పోర్ట్స్ ఇంక్లూడెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం స్పోర్ట్స్ పెట్టారు? యోగాసన మరియు మల్కంబ్ అనేటువంటిది పెట్టారు. ఓకే, సో ఇక్కడ ఇంకా వేరే కొన్ని మస్కట్స్ ఉన్నాయి చూడండి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గేమ్స్ ఉన్నాయి 2025. విరాజ్ అనేటువంటిది దానికి ఉన్నది. అదే ఫస్ట్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025. దానికి పెరల్ అనేటువంటిది మస్కట్గా ఉన్నది. ఓకే, సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి 2025 బీహార్లో జరిగింది. గజసింహ అనేటువంటిది ఉన్నది, దానికి ఒక మస్కట్. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఉన్నాయి. ఉజ్వల అనేటువంటి దానికి మస్కట్. 38th నేషనల్ గేమ్స్ ఉన్నాయి 2025 ఉత్తరాఖండ్లో జరిగింది. మౌలి అనేటువంటిది దానికి ఇంతకుముందు చూసినట్టే అక్కడ. ఓకే, సో అది అనమాట మస్కట్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఉన్నాయి. స్నో లెపర్డ్ మంచు చిరుత అనేది దానికి ఓకే సో ఉన్నదనమాట. ఓకే, మస్కట్గా ఉన్నది. అదేవిధంగా ఖేలో వరల్డ్ కప్ 2025 ఉన్నది, న్యూఢిల్లీలో జరిగింది. సో అది తేజాస్ అండ్ తారా అనేటువంటిది మస్కట్. 9th ఏషియన్ వింటర్ గేమ్స్ ఉన్నాయి, దానికి బిల్బిన్ అనేటువంటిది దానికి మస్కట్గా ఉన్నదన్నమాట. ఓకే, సో మన వాట్సాప్ ఛానల్ పెడితే చూసుకోండి, రివైజ్ చేయండి. ఓకే, ఇక కొన్ని సాంగ్స్ చూడండి. సాంగ్స్ తెలంగాణ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అందశ్రీ గారు తెలంగాణ రాష్ట్ర గీతం. అదేవిధంగా పొడుస్తున్న పొద్దు మీద గద్దర్ వాడారు, సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని సుక్కలు అనేటువంటిది ఓకే గోరెటి వెంకన్న గారు పాడారు. అదేవిధంగా అమ్మా తెలంగాణ సాంగ్ ఎవరంటే గద్దర్ వాడారు. ఓకే, సో నాగేటి సాలలో నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి గారు పాడారు. 2025 కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. నాకు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దేనికి వచ్చింది? ఓకే, అనిమేష అనేటువంటి రచనకు వచ్చిందనమాట. అనిమేష నెక్స్ట్ చెప్తా, అక్కడ ఉంది, అనిమేషకు వచ్చింది అనమాట. ఊరు మనదిరా సాంగ్ అనేటువంటిది ఎవరు రాశారు? గూడాంజయ్ గారు రాశారు. ఊరు మనదిరా. నెక్స్ట్ బండినక బండి గట్టి అనేటువంటిది బండి యాదగిరి గారు ఓకే రాశారు. పల్లెటూరు పిల్లగాడ పసులుగాసే మునగాడ అనేటువంటిది ఓకే సుద్దాల హనుమంతు. ఓకే, అదేవిధంగా వీరులార వందనం అనేటువంటిది దరువు ఎల్లన్న గారు, వీరులార వందనం. ఓకే, సో గారడి చేస్తురు అనేటువంటిది కేసీఆర్ గారు రాశారు, గారడి చేస్తున్నారు అనేటువంటిది. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనేది అందశ్రీ రాశారు. ఓకే, గల్లు గల్లు గజ్జల మోత అనేటువంటి సాంగ్ ఒకటి ఉంది, ఇది జడల రమేష్ గారు రాశారు. ఓకే, జడల రమేష్ గారు రాశారు. వందే మాతరం శ్రీనివాస్ పాడిండి అనమాట. ఓకే, రాతి బొమ్మలో కొలువైన శివుడు అనేటువంటిది మిట్టపల్లి సురేందర్. ఓకే, ఆడపిల్లనమ్మ నేనటువంటిది మధుప్రియ. ఓకే, అయ్యోనివాను అమ్మోనివా అనేటువంటి సాంగ్ గూడ అంజయ్య. ఓకే, చూసుకోవాలి. నేలమ్మ సాంగ్ అనేటువంటిది సుద్దాల అశోక్ తేజ. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సాంగ్స్ అని జస్ట్ చూసుకోండి అట్లా. రైట్. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి, అంటే సాహిత్యంలో ఎక్కువ ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి తెలంగాణ నుంచి ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలి. తెలంగాణ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1955లో ఫస్ట్ అవార్డు సురవరం ప్రతాపరెడ్డి గారికి వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి గారికి 1955లో వచ్చింది ఫస్ట్. ఆంధ్ర కవుల చరిత్ర రాసిండు ఆయన, అందుకు వచ్చింది అనమాట. ఓకే, 1971లో దాశరథి రంగాచార్యకి వచ్చింది. చూడండి, దాశరథి కృష్ణమాచార్య కూడా ఆయనకు కూడా వచ్చింది. దాశరథి కృష్ణమాచార్య గారికి కూడా వచ్చింది. ఎప్పుడు? 1974లో వచ్చింది. రంగాచార్య వాళ్ళ అన్నగారైనటువంటి రంగాచార్య గారికి 1971లో వచ్చింది. ఇది కొంచెం ఓకే మర్చిపోవద్దు.
మోదుగు పూలకు వచ్చింది, మోదుగు పూలు. ఓకే, మరి కృష్ణమాచార్య గారికి తిమిరంతో సమరంకి వచ్చింది. చూడండి, ఇవి రెండు కనెక్ట్ చేయాలి, మంచిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సి నారాయణ రెడ్డి గారికి 1973లో వచ్చింది. ఓకే, సో మంటలు మానవుడు అనే దానికి వచ్చింది అనమాట. ఓకే, చూసుకోవాలి. ఇల్లందుల సరస్వతి 1982లో వచ్చింది. స్వర్ణకమలాలు, ఇది ఇచ్చిన బిట్టు నేను, ఇది మా తెలంగాణ మూమెంట్ బిట్లో ఇచ్చిన నేను. ఓకే, అదేవిధంగా నరసింహారావు గారికి ఓకే సహస్రఫన్, పివి నరసింహారావు గారికి ఓకే ఎవరైతే ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు, సహస్రఫన్ హిందీలో రాసినందుకు వచ్చింది అనమాట. శివారెడ్డి గారికి 1990లో మోహన అనేదానికి వచ్చింది. ఓకే, సో ఇంకా పెద్దగా అవసరం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అంపశయ్య నవీన్ గారికి 2004లో కాలరేఖలకు వచ్చింది, కాలరేఖలు. ఓకే, సో చూసుకోండి. గడియారం రామకృష్ణ గారికి 2007లో ఆత్మకథ శతపత్రం అనేదానికి వచ్చింది, శతపత్రం అనేదానికి వచ్చింది, అది ఆయన ఆత్మకథ అనమాట. సరే, ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇంకా పెద్దగా ఏం అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ వస్తే వల్లంకి తాళం అనేటువంటి దానికి 2021లో గోరేటి వెంకన్న గారికి వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక 2025లో కరెంట్ అఫైర్స్ ఇది నందిని సిద్ధారెడ్డి గారికి అనిమేష అనే పర్టికులర్ నవలకి వచ్చింది అనమాట, చూసుకోవాలి. అనిమేష అనేటువంటి దానికి నందిని సిద్ధారెడ్డి గారికి వచ్చింది. నందిని సిద్ధారెడ్డి గారు ఏం రాశారు, నాగేటి సాలలో నాటి తెలంగాణ అనేటువంటి పాట రాయడం జరిగింది, నాగేటి సాలలో నా తెలంగాణ. ఓకే, మంజీరా రచయితల సంఘం అనేటువంటి దాన్ని కూడా ఈయన స్థాపించారు. ఓకే, చూసుకోవాలి. ఇక ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని ఓకే సంస్థల పేర్లు అడుగుతారండి, చూసుకోవాలి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్, ఇది విలియం జోన్స్ గారు, ఇది 2025లో వచ్చినటువంటి బిట్, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్లో. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ద బెంగాల్ ఎవరు స్థాపించారు, విలియం జోన్స్ 1784లో స్థాపించడం. ఓకే, సో ఇది ఎందుకు, ప్రాచ్య అంటే లైక్ ఓరియంటల్ చరిత్ర మరియు సంస్కృతి సాహిత్యంపై పరిశోధనలు చేయడం కోసం వచ్చింది. బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ 1828లో, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సత్యసాగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఏకేశ్వరోపాసన, ఓకే ఏకేశ్వరోపాసన అనేటువంటి దానికోసం బోధించడం కోసం వచ్చింది. ప్రార్థనా సమాజ్ ఆత్మారాం పాండురంగ, ఓకే సో 1867 గుర్తుపెట్టుకోండి సార్. సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు పూలే గారు రాసింది ఏంటిది, స్థాపించేంటిది సత్యశోధక్ సమాజ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. వెనుకబడిన కులాల వారి యొక్క కృషి కోసం. ఆర్య సమాజ్ రాసింది దయానంద సరస్వతి గారు 1875. ఓకే, వేదాలకి తరలండి అనేటువంటి నినాదం ఇచ్చారు. సత్యార్థ ప్రకాశికని రాశారు. ఓకే, సో అట్లా చూసుకోవాలి. భారత జాతీయ కాంగ్రెస్, ఓకే అలన్ ఆక్టోవియన్ హ్యూమ్ హ్యూమ్ స్థాపించారు, 1885లో స్థాపించారు. భారత స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద గారు స్థాపించారు, 1897లో స్థాపించారు. ఓకే, సో అట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా గోపాలకృష్ణ గోఖలే, ఓకే 1905లో స్థాపించారు. ఓకే, గదర్ పార్టీ లాలా హరదయాల్ అండ్ సోహన్ సింగ్ గారు 1913లో, మొన్న ఇచ్చా ఈ క్వశ్చన్. లాలా హరదయాల్ సోహన్ సింగ్ బక్నా గారు గదర్ పార్టీని స్థాపించారనమాట. ఓకే, ఎక్కడ, అమెరికాలో స్థాపించారు, యుఎస్ఏ. చూసుకోవాలి, ఎక్కడ స్థాపించారని కూడా అడుగుతారు, యుఎస్ఏ. ఓకే, హోమ్ రూల్ లీగ్ ఎవరు స్థాపించారు, బాలగంగాధర్ తిలక్ అండ్ అనిబీసెంట్. ఈ క్వశ్చన్ కూడా ఇచ్చిన నేను, బాలగంగాధర్ తిలక్ అనిబీసెంట్ గారు ఇచ్చారు. అనిబీసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కి ఓకే అధ్యక్షత వహించినటువంటి, ఓకే ప్రెసిడెన్షిప్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ అనిబీసెంట్. ఫస్ట్ భారతీయురాలు సరోజిని నాయుడు గారు. ఓకే, సో అవన్నీ చెప్పి నాకు చూసుకోవాలి. డిమాండింగ్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం అనమాట. ఓకే, సో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటాం, ఇది ఎన్ఎం జోషి గారు స్టార్ట్ చేశారు. ఎన్ఎం జోషి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటువంటిది చూసుకోవాలి. స్వరాజ్ పార్టీని స్థాపించింది, ఇది ఇంపార్టెంట్ అండి, వస్తుంది. స్వరాజ్ పార్టీ స్థాపించింది ఎవరు, చిత్తరంజన్ దాస్, అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ గారు స్థాపించారు 1923. ఓకేనా, రైట్. నెక్స్ట్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRA అనేటువంటిది ఎవరు, ఓకే ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్, అదేవిధంగా భగత్ సింగ్ గారు స్టార్ట్ చేశారు HSRA. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది సుభాష్ చంద్రబోసు. ఓకే, దీనికి సంబంధించి ఒక యూపీఎస్సీ క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక కొన్ని డేట్స్ మనం ఇక్కడ చూస్తే డేట్స్ 1857 మూమెంట్, 1857 సిపాయిల తిరుగుబాటు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు చేస్తారని చూసుకోండి సార్. ఇప్పుడు ఢిల్లీ నుంచి మహమ్మద్ షా కానీ, ఓకే అట్లా కొన్ని ఉన్నాయి కదా, ఎవరెవరు ఎక్కడి నుంచి చేస్తారని అవి చూసుకోండి, దాని నుంచి క్వశ్చన్ పడుతుంది ఖచ్చితంగా. ఓకే, ఝాన్సీ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, ఇంకా అట్లా ఉన్నాయి కదా, అవి చూసుకోండి. రైట్. 1885 December 28 రోజున ఐఎన్సీ ఫామ్ అయిందండి. ఐఎన్సీ December 28, 1885. ఓకే, అలన్ ఆక్టోవియన్ హ్యూమ్ స్థాపించాడు బొంబాయిలో. ఓకే, నెక్స్ట్ 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది, October 16
పార్టీషన్ ఆఫ్ బెంగాల్ October 16. లార్డ్ కర్జన్, ఓకే, సో స్వదేశీ ఉద్యమం అంటాం దీన్ని, అప్పటితో స్టార్ట్ అయింది స్వదేశీ ఉద్యమం, ఓకే, సో స్వదేశీ ఉద్యమం, స్వదేశీ మూమెంట్. 1906 December 30, ఓకే, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపన. ఇది కూడా క్వశ్చన్ ఇచ్చాను నేను, రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా. ఢాకాలో ఆగా ఖాన్, ఓకే, ఢాకాలో స్థాపించారు, ఢాకా, ఓకే, బంగ్లాదేశ్ ఢాకాలో స్థాపించారు. ఎవరెవరు? ఆగా ఖాను, అదేవిధంగా నవాబ్ సలీముల్లా స్థాపించారు. ఓకే, నెక్స్ట్ 1907లో సూరత్ చీలిక, ఓకే, సూరత్ చీలిక అంటాం, అంటే అతివాదులు ఐఎన్సీ అనేటువంటిది మోడర్నిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోయింది. 1907లో జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. 1909లో మింటో మార్లే సంస్కరణలు వచ్చినాయి, మింటో మార్లే రిఫార్మ్స్ వచ్చినాయి. అక్కడ ఏం చేశారు? ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు అంటాం, చూసుకోవాలి మంచిగా. 1915 January 9న భారతదేశానికి గాంధీజీ గారు తిరిగి వచ్చారు. అందుకని January 9ని మనం ఏం జరుపుకుంటాం? భారతదేశ, ఓకే, ప్రవాస భారతీయ దివసం జరుపుకుంటాం మనం, ఎన్ఆర్ఎస్ డే. ఓకే, దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చినందుకు జరుపుకుంటాం మనం. ఓకే, 1916లో లక్నో ప్యాక్ట్ అనేటువంటి జరిగింది అనమాట. స్వపరిపాలన కోసం కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ల మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది. 1917లో చంపారణ్ సత్యాగ్రహం జరిగింది అనమాట, చూసుకోవాలి. భారతదేశంలో గాంధీ చేపట్టినటువంటి తొలి సత్యాగ్రహం దేనికోసము? నీలి మందు రైతులకు వారి కోసం సపోర్ట్ చేస్తూ, ఓకే, చంపారణ్ సత్యాగ్రహం. ఇక్కడ ఇది చోరీ చోరా అనేటువంటి సంఘటన ద్వారా ఆగిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. 1919 April 13 జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఇక్కడ అమృత్సర్లో జరిగింది. జనరల్ డయ్యర్ కాల్పులు జరిపిండు, ఓకే, మైకెల్ ఓ డయ్యర్ కమాండ్ ఇచ్చిండు అనమాట. ఓకే, 1920 August 1న నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, చూసుకోవాలి. ఓకే, 1922 February 5న చౌరీ చౌరా సంఘటన జరిగింది, దాంతో ఆగిపోయింది అనమాట, సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోయింది. సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చారు? 1928 February 3న వచ్చారు, చూసుకోవాలి. 1928 February 3న వచ్చారు. రాజ్యాంగ సంస్కరణల కోసం భారతీయులకు సహాయం చేయడానికి వచ్చింది, కానీ అప్పుడు సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదాలతో మనల్ని అడ్డగించారు అనమాట. ఓకే, 1929 Decemberలో లాహోర్ సమావేశం జరిగింది. 1929 ఐఎన్సీ సమావేశంలో, లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు, పూర్ణ స్వరాజ్, ఓకే, చూసుకోవాలి. 1930లో దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహం జరిగింది. ఓకే, 1931 March 5న గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ చెప్పిన నేను. 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు గాంధీ, సెకండ్ టైం రాలే, అందుకోసం ఇర్విన్ వచ్చి అక్కడ ఇర్విన్ ప్యాక్ట్ చేసుకున్నారనమాట, ఇర్విన్ ఒప్పందం చేసుకున్నారు. 1932 February 24న పూనా యాక్ట్ జరిగింది. పూనా యాక్ట్ ఏమో అంబేద్కర్ గారికి గాంధీకి మధ్యలో జరుగుతుంది, ఓకే, ఇర్విన్ ప్యాక్ట్ ఏమో ఇర్విన్కి గాంధీకి మధ్యలో జరుగుతుంది. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కమ్యూనల్ అవార్డ్స్ ఎందుకు జరిగింది? ఇది మరి రెండు ప్యాక్ట్స్ కూడా కమ్యూనల్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఓకే, 1942 August 8న క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది, August 8 గుర్తుపెట్టుకోవాలి, August 8. ఓకే, కాబట్టి డూ ఆర్ డై నినాదం ఇచ్చారు, గాంధీజీ గారు ఇచ్చారు, డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అని చెప్పేసి. 1946 Marchలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది, ఎందుకు? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసం వచ్చింది, చూసుకోవాలి. 1947 August 15న, ఓకే, సో స్వాతంత్రం వచ్చింది, రైట్. సో ఇది అయితే ఇంతవరకు మనం చేసినటువంటి మిస్టేక్స్ ఏం లేవు, తక్కువనే ఉన్నాయి మిస్టేక్స్, అనవసరంగా అడవైట్ చేశారు. అయితే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటిది ఒకటి వచ్చింది, భారతదేశం ఒక ఒప్పందం చేసుకుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్తోని. ఇండియా మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ కారిడార్ అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చారన్నమాట, ప్రకటించారు. ఎప్పుడు అంటే ఇది G20 సమ్మిట్ అనేటువంటిది ఏదైతే జరిగిందో, ఓకే, సో G20 సమ్మిట్ అనేటువంటిది 2023లో ఎక్కడ ఏదైతే జరిగిందో, సో అప్పుడు వచ్చిందనమాట. నేనేమో బ్రిక్స్ సమ్మిట్ అని చెప్పిన, అంతే, అదొకటి మిస్టేక్. నెక్స్ట్ సూర్యకిరణ్ ఎక్సర్సైజెస్ ఇండియాకి, ఓకే, నేపాల్కి మధ్యలో జరుగుతాయి, మిస్టేక్ చేసిన అక్కడ ఇండియా మరియు నేపాల్, చూసుకోండి, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈరోజు చేసినటువంటి ఇది చూస్తే ఇక్కడ 33rd వ్యాస సమ్మాన్ అవార్డు అనేటువంటి 33rd వ్యాస సమ్మాన్ అవార్డు 2023లో పుష్పభారతి గారికి వచ్చింది, పుష్పభారతి. ఓకే, సో అదొకటి మిస్టేక్ చేసిన, చూసుకోండి. నెక్స్ట్ అండి, ఓకే, సో భారత్, చైనా మరియు నేపాల్కి సంబంధించినటువంటి ఇక్కడ త్రికూడలి అనేటువంటిది ఒకటి ఉంటుందండి, ఒక పాస్ దగ్గర. ఏ పాస్ అంటే లిపు లేక్ పాస్ అనేటువంటిది. కాబట్టి అది ఎక్కడుందని అడిగా నేను. హిమాచల్ ప్రదేశ్ అని పెట్టా ర్యాంక్, కానీ యాక్చువల్గా ఉత్తరాఖండ్, అది ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో లిపు లేక్ పాస్ ఉంది. ఓకే, సింపుల్ అది. ఓకే, అట్లా కన్ఫ్యూజ్ అయిపోయాను, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2026 G20 సమ్మిట్, నెక్స్ట్ జరిగేటువంటి G20 సమ్మిట్కి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను సౌత్ ఆఫ్రికా అని చెప్పిన, బట్ యాక్చువల్గా USA. 2025లో జరిగినటువంటి G20 సమ్మిట్ ఏమో దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో జరిగిందని చెప్పాము. ఓకే, బట్ ఇక్కడ USA అనేటువంటి 2026కి ఆతిథ్యం ఇస్తుంది అనమాట, చూసుకోవాలి. ఓకే, అదొకటి మిస్టేక్.
ఇక ఫస్ట్ 650 క్వశ్చన్స్ చెప్పినాం కదా, అందులో మిస్టేక్ అయినటువంటిది లాంగెస్ట్ కోస్టల్ అయినటువంటిది తమిళనాడు అండి. తమిళనాడు అది అప్డేట్ అయింది, నాకు తెలుసు కూడా, బట్ అది ఓకే అట్లా హడావిడిలో కొద్దిగా తొందరపాటు ఎక్కువైంది, అట్లా మిస్టేక్స్ అయినాయి. ఒకటి తమిళనాడు నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పినా కాదు, తమిళనాడు చూసుకోండి, రైట్. అయితే ఇక్కడ ఇక కొద్దిగా ఇది బేకార్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఇది చూస్తే 100వ రాజ్యాంగ సవరణనేమో బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో కొన్ని ప్లేసెస్ యొక్క ఇంటర్చేంజ్ జరిగిందండి. 100వ రాజ్యాంగ సవరణ, 100వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 101వది జిఎస్టీకి సంబంధించింది, 101 జిఎస్టీ. 102వది ఎన్సిబిసి అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఓకే నేషనల్ కమిషన్ ఫర్ బీసీని ఏర్పాటు చేశారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ కమిషన్ని. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే బీసీలో 2 లెటర్స్ ఉంటాయి, ఇక్కడ 102లో కూడా 2 లెటర్స్ ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఓకే ఓకే అది ఎప్పుడు వచ్చిందంటే 2018లో వచ్చింది, 2018. ఓకే అది కూడా మేబీ 2016 ఏమన్నా మిస్టేక్ జరిగింది. ఓకే ఇక 2003 అనేటువంటిది ఈడబ్ల్యూఎస్లకి 10% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 3 లెటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఓకే అట్లా అనమాట. సో జిఎస్టీ అనేది 101. ఓకే సో అది మిస్టేక్ జరిగింది, సో సారీ ఫర్ దట్. కొద్దిగా హడావిడి, ఎందుకనంటే అలాంగ్ విత్ మై యాక్చువల్ వర్క్ ఈ క్లాసెస్ చేసిన బాగా టైం మేనేజ్ చేసుకోవడం ఇబ్బంది అయింది, అట్లా ఫాస్ట్గా కొట్టేసరికి అట్లా జరిగినాయి అనమాట. సరే వాట్ ఎవర్. ఇక మిగతా అన్నీ కూడా మిస్టేక్స్ మిగతా జరిగినాయి, అంటే అక్కడక్కడ కూడా కొన్ని తప్పులు చేసినా మళ్ళీ సరిదిద్దిన. ఇప్పుడు అక్కడ చూస్తే ఎన్నికల కమిషన్ ఏర్పడ్డది 1951 అని చెప్పిన, ఫస్ట్ ఆప్షన్ చేసి సరే సారీ అని చెప్పి మళ్ళీ 50 అని చెప్పిన, 1950 అని చెప్పి మళ్ళీ కరెక్షన్ చేసిన. అంటే కొందరు చూసేవాళ్ళు అక్కడ నేను చెప్పేది వినకుండా ఫాస్ట్గా అదేంది నాకు తెలిసి 2లనో 4లనో 6లనో పెట్టుకున్నారు ప్లే బ్యాక్ స్పీడ్. నేను చెప్పే మాటలు ఏమి వినవాలి, ఇక నేను అక్కడ పాయింట్ చేసే ఒక్కటే కనబడుతుంది అలాగే. సో అట్లా అది చూడంగానే దాన్ని మనం కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు, అట్లా ఎన్నో రాంగ్లు అయినట్టు అనిపించింది. బట్ ఓకే సో తక్కువ ఉన్నాయి, ఏం లేవు, సో చూసుకోండి. ఓకే సో ఇది దీనికి సంబంధించింది, కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి ఈరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళకి. మీరు ఎగ్జామ్ రాసి వచ్చినాక ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి అనేది మన కామెంట్స్లో చేస్తే ఓకే, లేదా మీరు నా మెయిల్కి చేస్తే కొంచెం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.